వైసీపీ సీనియర్ నేత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గురువారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోనున్నారు. అయితే సాయంత్రం 5 గంటలలోపు సరెండర్ కానున్నారు ఆయన. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు 5 రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే 5 రోజుల గడువు ముగియడంతో ఈ రోజు సాయంత్రం జైల్లో సరెండర్ అవనున్నారు ఆయన. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, ఇప్పుడు ఆల్మోస్ట్ మధ్యంతర బెయిల్ అయితే ముగిసిపోయింది. ఇప్పుడు ఆయన సెంట్రల్ జైల్లో అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోతారని తెలుస్తుంది. అసలు దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? కౌసల్య, మద్యం కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ మధ్యంతర బెయిల్ ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు 5 గంటలకు ఆయన జైలు అధికారుల దగ్గర సరెండర్ కావాలని బెయిల్ ఉత్తర్వులను పేర్కొన్నారు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయన మధ్యంతర బెయిల్ కోరారు. అయితే మధ్యంతర బెయిల్ తో పాటు ఆయన రెగ్యులర్ బెయిల్ కూడా కోరారు. ప్రస్తుతానికైతే ఆయన మధ్యంతర బెయిల్ ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఉంది. అయితే 5 గంటల వరకు ఉంది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ రేపు తీర్పు రానున్నది. అయితే ఈ కేసులో ప్రధానంగా మిథున్ రెడ్డి చుట్టూ ఈ కేసు తీగలాగితే డొంక కదిలినలాగా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళ బెయిల్ పిటిషన్ కూడా డిస్మిస్ అయింది. అయితే నేడు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో సాయంత్రం 5 గంటలకు జైలు అధికారుల ముందు లొంగిపోనున్నారు. కౌసల్య, సో ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు మిథున్ రెడ్డి? మిథున్ రెడ్డి నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయడానికి ఆయన ఢిల్లీ వెళ్లారు. ప్రస్తుతానికి ఆయన తిరుపతిలో ఉన్నారని మనకు సమాచారం అందుతుంది. అయితే ఆయన తిరుపతి నుంచి బయలుదేరి రాజమండ్రికి వస్తారు. రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారుల ముందు లొంగిపోతారు. అయితే ఆయనకు ఒకవేళ రేపు బెయిల్ పిటిషన్ యాక్సెప్ట్ అయితే ఆయనకు రెగ్యులర్ బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో ప్రధానంగా ఉన్న వారందరికీ బెయిల్ మంజూరు చేయకూడదంటూ సిటీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పైన విచారణ జరిగింది. అయితే ఇప్పుడు ఎవరైతే బెయిల్ పైన బయటకు వచ్చారో A30 పైలా దిలీప్, A31 ధనంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 గోవిందప్ప బాలాజీలకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరికి డిఫాల్ట్ బెయిల్ లభించింది. అయితే 90 రోజుల తర్వాత ఏ నిందితుడికైనా ఆటోమేటిక్ బెయిల్ అప్లై చేసుకోవడానికి ఉంటది. డిఫాల్ట్ బెయిల్ లభించింది. ఈ డిఫాల్ట్ బెయిల్ మీద నలుగురు బయటికి రావడం జరిగింది. అయితే వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత సిట్ మా వాదనలు పరిగణలోకి తీసుకోకుండా ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిందంటూ హైకోర్టు తలుపు తట్టారు. హైకోర్టు కూడా ఈ నలుగురు నిందితులకి నోటీసులు జారీ చేసింది. కౌసల్య, ఎస్, అయితే ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ రావడం అనేది కష్టమే అంటారా? ఇప్పుడు వరకు మనం చూసినంతలో A30 నుంచి A33 వరకు ఏదైతే ఉన్నారో వారికి మాత్రం బెయిల్ లభించింది. అంతకు ముందు వీరు ఎవరిని అరెస్ట్ చేయకముందే ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డికి ముందస్తు బెయిల్ లభించింది. అయితే ప్రధానంగా ఇప్పుడు A30 నుంచి A40 వరకు బెయిల్ వస్తుందని నిందితులు గాని న్యాయ నిపుణులు గాని అంచనా వేశారు. ఏదైతే నిందితుల తరపున ఉన్న లాయర్లు కూడా కేసు పరిణామాలు బట్టి, కేసు తీవ్రతను బట్టి A30 పైలా దిలీప్ బెయిల్ రావడంతో మిగిలిన వారికి కూడా బెయిల్ వస్తుందని దాదాపు అంచనా వేశారు. అయితే వాళ్ళు అంచనా వేసిన విధంగా, ఊహించిన విధంగానే A33 వరకు బెయిల్ లభించింది. అయితే A38 గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆయన బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది. కౌసల్య, ఓకే, అయితే ఇప్పుడు ఈ రకంగా మనం చూసుకుంటే బెయిల్ ఒకవేళ ఫర్దర్ గా ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే మళ్ళీ మధ్యంతర బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంటుందా ఫర్దర్ గా? మధ్యంతర బెయిల్ అనేది ఆ పరిణామాలు బట్టి, ఆ తీవ్రతను బట్టి లేదా హెల్త్ కండిషన్స్ బట్టి మధ్యంతర బెయిల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ లో తనకు హెల్త్ బాగాలేదు, తాను కేరళకి వెళ్లి ఆయుర్వేద చికిత్స చేయించుకోవాలి, తనకు హెల్త్ సరిగా ఉండడం లేదంటూ ఆయన రెగ్యులర్ బెయిల్ అడిగారు. కానీ ఆయనకు మెడికల్ టర్మ్స్ కింద ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కాలేదు. ఒకవేళ ఆయన మధ్యంతర బెయిల్ అప్లై చేసుకుంటారా లేదా అనేది మనం వేచి చూడాలి. ఇప్పటికైతే మధ్యంతర బెయిల్ అప్లై చేసుకుని బెయిల్ తెచ్చుకున్న మిథున్ రెడ్డి ఈ రోజు సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారుల ముందు సాయంత్రం 5 గంటలకు లొంగిపోనున్నారు. కౌసల్య, ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో వైసీపీ సీనియర్ నేత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గురువారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోనున్నారు. అయితే సాయంత్రం 5 గంటలలోపు సరెండర్ కానున్నారు ఆయన. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు 5 రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే 5 రోజుల గడువు ముగియడంతో ఈ సాయంత్రం
అంటే ఇవాళ సాయంత్రం జైల్లో సరెండర్ అవనున్నారు. ఈ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్కు మిథున్ రెడ్డి వెళ్లబోతున్నారు. అక్కడ నుంచి వాహనంలో జైలుకు వెళ్లనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో 47 రోజులుగా మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్నారు. ఇక రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం మిథున్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు వైసీపీ మద్దతు తెలిపింది. అయితే సెప్టెంబర్ 9న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు బెయిల్ ఇవ్వాలంటూ మిథున్ రెడ్డి పిటిషన్ వేయగా విజయవాడ ఏసీబీ కోర్టు 5 రోజులు మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది. గడువు ముగియడంతో గురువారం జైల్లో సరెండర్ అయితే కాబోతున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అనే విషయం మనకు తెలిసిందే. అయితే వైసీపీ సీనియర్ నేత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గురువారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోనున్నారు. అయితే సాయంత్రం 5 గంటల్లోపు సరెండర్ కాబోతున్నారు. ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు 5 రోజులు మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది. అయితే ఈ 5 రోజుల గడువు ముగియడంతో ఇప్పుడు ఈరోజు సాయంత్రం జైల్లో సరెండర్ అవబోతున్నారు మిథున్ రెడ్డి. అయితే ఈ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్కు మిథున్ రెడ్డి వెళ్లబోతున్నారు. అయితే అక్కడ నుంచి వాహనంలో జైలుకు వెళ్లబోతున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో 47 రోజులుగా మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్నారు. ఇక రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం మిథున్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు.